సమానత్వం, స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం నిర్మితమైన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉందని అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు కళ్యాణ్ రావు, జేవి ప్రభాకర్ తెలిపారు. అంబేద్కర్ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో నూతనంగా ఎన్నికైన కమిటీని పరిచయం చేశారు. అందులో భాగంగా అంబేద్కర్ జయంతి మహోత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేవి ప్రభాకర్ మాట్లాడుతూ, రాజ్యాంగం భారతీయులంతా స్వేచ్ఛ సమానత్వంతో బ్రతికేందుకు ఏర్పాటైందని అన్నారు. అయితే బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలన్నిటినీ విక్రయిస్తూ ఎస్సీ, ఎస్టీలకు ఉపాధి లేకుండా రిజర్వేషన్లను దూరం చేసే పన్నాగం పన్నుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. ఈ విషయమై కేంద్ర మంత్రులు, ఎంపీలకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంబేద్కర్ భవన్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. వాళ్ళు రాజ్యాంగంలో ఉన్నారు, అక్కడ అధికారంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏముంటుందంటే అసలు ఈ రాజ్యాంగమే పనికిరాదు, ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు ఈ దేశానికి మనుస్మృతి సరిపోతుంది, రాజ్యాంగం అక్కర్లేదు, సో దాని ద్వారానే మన పరిపాలన సాగించాలా అని చెప్పేసి 65 సంవత్సరాలుగా భారత జాతీయ జెండాని ఎగరవేయనటువంటి ఒక సంస్థ అది. వాళ్ళు ఇప్పుడు దేశభక్తులుగా చాలామంది అవుతున్నారు. మనందరం కూడా స్వతంత్రం పోరాటంలో పాల్గొని త్యాగాలు చేసిన వాళ్ళందరినీ కూడా వాళ్ళు దేశద్రోహులుగా చిత్రీకరించేటటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు. విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల ద్వారా మనుషులకి మరి మధ్య విభజన రేఖ సృష్టించాలనుకుంటున్నారు. ఇంక రెండోది ఏంటంటే, ఆర్థికంగా ఈవేళ నిలదొక్కుని ఆత్మగౌరవంతో జీవించడానికి కోసంగా భారతదేశంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లు పెట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్స్ ఉన్నాయి. మరి మేమందరం కూడా విశాఖపట్నం లాంటి మహానగరంలో ఉన్నామంటే ప్రధానమైన కారణం ఆ ప్రభుత్వ రంగ సంస్థలు ఉండడమే. ఈవేళ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ అమ్మేటటువంటి సమయంలో బిహెచ్పిని అమ్మేసి, ఎల్ఐసిని అమ్మేసి, స్టీల్ ప్లాంట్ని అమ్మేసి, ఎంతో త్యాగాలతో సాధించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేసి మనకి ఎవరికి కూడా రిజర్వేషన్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఎవరు కూడా అందులో ప్రవేశం లేకుండా చేసిన పరిస్థితుల్లో మేము ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్స్ కావాలని చెప్పేసి గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం.